ఈ భూమి మీదే ఆయన నమ్మిన ప్రతి విశ్వాసికి ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇచ్చాడు లేదు ఇప్పుడు ఇచ్చాడు. మరి ఇచ్చిందని ఏం చేయాలి? మనం ఇంకా కాచుకోవాలి. కోర్స్ ఒకవేళ మనకు మన పూర్వ వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు మనకు కనిపించకపోవచ్చు, లేదా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆ హెరిడిటీ సంబంధించినటువంటి ఆ వ్యాధులు రోగాలు మిమ్మల్ని ఏమన్నా వెంబడిస్తూ ఉండొచ్చు. కానీ ఇంకా వెంబడించడానికి వీల్లేదు. కారణం ఏంటో తెలుసా? నీకు వంశపారంపర్యంగా వెంబడించేటువంటి హెరిడిటీ సంబంధమైన రోగాలు ఏమీ కూడా నిన్ను వెంబడించడానికి వీలు లేదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు దానికి మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు నీ వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆ హెరిడిటీకి సంబంధించినటువంటి విషయాలకు అడ్డు ఉన్నాడు. ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ఈయన యుద్ధం నుంచి నీ హెరిడిటీ స్టార్ట్ అవుతుంది. ఎవరి యుద్ధం నుంచి? యేసు క్రీస్తు యొక్క హెరిడిటీ